బావతో డైరెక్ట్గా మాట్లాడితే ఏమంటాడు. సురేష్కి ఫోన్ చేద్దాం. హలో అంకిత. హలో సురేష్, ఇతను కొంచెం మాట్లాడేది మా బావ గురించి. సరే అంకిత, చెప్పు ఏంటిదో. ఇన్ని రోజులు మా బావని చేసుకోరని చెప్పేసి బావని చాలా బాధ పెట్టినా కదా సురేష్. ఇప్పుడు అలా ఏం లేదు, బావని పెళ్లి చేసుకుంటా. అవునా అంకిత, మరి ఇప్పుడు ఇట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే సురేష్, నాకేం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసిన. మా బావకు చెప్పాలా? మా బావ నన్ను ఇంకా ఇష్టపడుతున్నాడా? అవునా అంకిత, వాడు ఇప్పుడిప్పుడే నేను మర్చిపోయి హ్యాపీగా ఉంటాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్తే మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతాడు మళ్ళీ. మరి ఎట్లా సురేష్? నాన్నతో మాట్లాడితే నీ బావతోనే మాట్లాడుకొని చెప్తున్నాడు. నేను బావతో చెప్పాలా? బావ ఓకే అంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం ఇక. ఓకే అంకిత, ఇక నీ ఇష్టం. వాడు ఇష్టపడ్డప్పుడేమో వద్దు వద్దు అన్నది, మళ్ళీ వీడు సంజయ్తో హ్యాపీగా ఉంటానప్పుడు వాడు కావాలంట అని. అవునని వేసి నాకు డౌట్ వచ్చింది. మన లవ్ మ్యాటర్ మీ మా అమ్మకి మరదకి తెలుసా? మా మామ బయట సంబంధాలు చూసుకొని చెప్పేసి అన్నాడు, కానీ ఇక మనం లవ్ చేసుకుంటారన్న విషయం వాళ్ళకి తెలియదు. వామ్మో, తెలియదా? కొంపదీసి మీ మదర్కి నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ఏంటి సంగతి? నువ్వేం టెన్షన్ పడకే, అంత సినిమాలు ఎత్తి దానికి. ఇగో నాకేదో తేడా కొడుతుంది. ఫస్ట్ అయితే మన లవ్ మ్యాటర్ మీ మామకి మరదకి చెప్పు. అంతేనా, లేకపోతే వాళ్ళ పెళ్లి కూడా రమ్మని చెప్పాలా? ఇగో జోక్స్ అనుకుంటానా? సీరియస్గా చెప్తున్నా. ఈ జన్మకి చావైనా బతుకైనా నీతోనే. ఏమైనా కథలు పడ్డావు అనుకో, చూస్తున్నావు న్యూస్ కూల్ డ్రింక్ లో పాయిజన్ కలిపి ఇచ్చేస్తా, నీ ఇష్టం. తర్వాత నువ్వేం టెన్షన్ పడకని చెప్పినా కదనే. ప్రస్తుతానికైతే నా మైండ్లో అయితే ఏం లేదు. ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏం చేసినా నీతోటే నా పెళ్ళి.